తెలంగాణకు వర్షపు ముప్పు. తెలంగాణను గత 3 రోజులుగా వణికించిన వానలు సోమవారం మాత్రం కాస్త తేలిపినిచ్చాయి. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో మినహా మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరుగా కురిశాయి. అయితే ఇక వర్షపు ముప్పు వీడినట్లే అని అందరూ భావించగా తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని అధికారులు సూచించారు. వచ్చే 24 గంటల్లో జగిత్యాల, సిద్దిపేట, సంగారెడ్డి, పెద్దపల్లి, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మేడ్చల్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముందస్తు ప్రణాళికతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని సూచించారు. భారీ ఈదురుగాలు కూడా వీస్తాయని చెప్పారు. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలో పలు జిల్లాల్లోని విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో స్కూళ్లకు, కాలేజీలకు ఆయా జిల్లా కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. నేడు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సిఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 5, 6 తేదీల్లో బంగాళాఖాతంలోని ఉత్తర అండమాన్ ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కోస్తా ఆంధ్ర తీరాన్ని ఆనుకుని ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మళ్లీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. ఒకవేళ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం మెల్లిగా బలపడి తుఫాన్గా మారి విశాఖపట్నం, ఒడిశా దిశగా ప్రయాణించి తీరం దాటే అవకాశం ఉన్నట్లు మరో అంచనా వేస్తున్నారు. బుధవారంలోపు ఈ అల్పపీడనంపై పూర్తిగా క్లారిటీ వస్తుందంటున్నారు. ఈ అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 6, 7 తేదీల్లో కోస్తాలోని పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు, అక్కడక్కడ మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ నెల 7న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయంటున్నారు. వాయుగుండం ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే మరో అల్పపీడనం ఇప్పుడు అందరినీ టెన్షన్ పెట్టేస్తుంది. కాగా వచ్చి 2-3 రోజుల్లో కృష్ణానదికి వరద ప్రవాహం మళ్లీ పెరిగే అవకాశం ఉందంటున్నారు. అల్పపీడనం ద్రోణి ప్రభావంతో మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. ఇప్పటికే కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంది.